సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తూర్పు ఇండోనేషియాని భారీ భూకంపం వణికించింది. ఫ్లోరెస్ దీవి సమీపంలో సముద్ర గర్భంలో సంభవించిన 7.7 తీవ్రత గల భారీ భూకంపం ప్రపంచాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఉక్కుపాదం మోపిన ఈ పెను ప్రకంపనల పదుల సంఖ్యలో ప్రాణాలను తీసింది. భారీ భవనాలను నేలమట్టం చేసి వేలాది మందిని నిస్సహాయులను చేసింది. ఇండోనేషియా అంటేనే అగ్నిపర్వతాలు, భూకంపాలకు నిలయం. అయితే తాజాగా తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో సంభవించిన భూకంపం మాత్రం అంతకుముందు ఎన్నడూ లేనంతగా భయంకరమైనది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత ఏకంగా 7.7గా నమోదైంది. కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉండడంతో దాని ప్రభావం అత్యంత తీవ్రంగా పడింది. భూమి కంపించిన ఆ కొద్ది నిమిషాలలోనే వందలాది నివాసాలు, భారీ భవనాలు పేక మేడల్లా నేలమట్టమయ్యాయి. రోడ్లన్నీ పెద్ద ఎత్తున బీటలు వారాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ఏ ప్రాంతానికి వెళ్లే దారులు కూడా కనిపించకుండా పోయాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం అంధకారంలోకి జారిపోయింది. ఈ పెను విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్షణానికి పెరుగుతోంది. ఇప్పటి వరకు సహాయక బృందాలు ధృవీకరించిన సమాచారం ప్రకారం కనీసం 20 మందికి పైగా మృతి చెందగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దెబ్బతిన్న భవనాలు, శిథిలాల కింద ఇంకా ఎంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారనే భయాలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మరియు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా రోడ్లు దెబ్బతినడం వల్ల సహాయక సామాగ్రి సకాలంలో అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ భూకంపం సముద్ర గర్భంలో సంభవించడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలను ఉద్దేశించి తక్షణమే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం ఎగిసిపడుతుందనే భయంతో తీర ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పరుగులు తీశారు. అధికారుల సూచన మేరకు క్షణాల్లోనే సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన కొండల వైపు తరలి వెళ్లారు. కొన్ని గంటల పాటు ఆందోళనకర వాతావరణం నెలకొన్న తర్వాత సునామీ ముప్పు తప్పిందని అధికారికంగా ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ తమ ఇళ్లను, సర్వస్వాన్ని కోల్పోయిన ఆ నిరాశ్రయుల రోదనలు ఇప్పుడు ఎవరికైనా కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రకృతి తన ప్రతాపాన్ని ఏ స్థాయిలో చూపిస్తుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం కొలంబియాలో సంభవించిన భీకర భూకంపంలో 287 మంది ప్రాణాలు కోల్పోగా, వెనిజులాలో జరిగిన ప్రకృతి విపత్తులో ఏకంగా 6,000 మందికి పైగా బలైన విషాద ఘటనలు మానవాళిని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ భూకంపం మరొకసారి మనిషి ఎంత బలహీనుడో ప్రకృతి ముందు అనేది గుర్తు చేస్తుంది. ప్రకృతి ముందు మానవ ప్రయత్నాలు ఎంత చిన్నవో కూడా ఈ విపత్తులు కళ్ళకు కడుతున్నాయి. ఒక్క క్షణం జీవితాలను, సంతోషాలను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో ఇండోనేషియా భూకంపం మరొకసారి నిరూపించింది. శిథిలాల కింద చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని, ఆ కుటుంబాలకు ధైర్యం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.